హలో లవ్లీ పీపుల్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారు కదా? మేము కూడా బాగున్నాం. మీరు ఊటీకి వెళ్ళాలని ప్లాన్ చేస్తున్నారా? అయితే బడ్జెట్లో ఎలా ట్రావెల్ చేయాలో చెప్తాను. ట్రావెల్, స్టే, ఫుడ్, సైట్ సీయింగ్ అన్నీ కవర్ చేస్తాను ఈ వీడియోలో. మేమైతే కార్లో మా కిట్టుగాడితో ఫ్యామిలీ ట్రిప్ అయితే వేసాము. సో బేబీతో ఎలా ప్లాన్ చేయాలో కూడా వేరొక వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేశాను. మాకు టోటల్ ఎంత కాస్ట్ అయింది అనేది కూడా చెప్పబోతున్నాను. సో వీడియో ఎండ్ వరకు చూడండి. లెట్స్ గెట్ స్టార్టెడ్. మేమైతే హైదరాబాద్ టు మైసూర్ టు ఊటీకి ప్లాన్ చేసాము. ఎందుకంటే మైసూర్ ప్లేసెస్ కూడా కవర్ చేద్దాం అనుకుంటున్నాము. 4 పర్సన్స్ అనమాట ఈ బడ్జెట్, టోటల్ బడ్జెట్. మేమైతే 3 పర్సన్స్ అండ్ విత్ కిడ్ వెళ్ళాము. ఇక్కడ చూస్తున్నారు కదా మాకెంత కాస్ట్ అయింది అని డీటెయిల్గా అయితే ఓవర్వ్యూ ఇచ్చాను. మేమైతే రిసార్ట్ బుక్ చేసుకున్నాం 1 నైట్కి అండ్ 6,900 పడింది. సో టోటల్ కాస్ట్ వచ్చి బై రోడ్ రౌండ్ ట్రిప్కి 51,838 పడింది మాకు. కార్లో మెయిన్ బెనిఫిట్ వచ్చి ఫుల్ ఫ్రీడమ్, సీనిక్ డ్రైవ్, చీపర్ అండ్ గ్రూప్ అనమాట. కాన్స్ వచ్చి లాంగ్ టైరింగ్ డ్రైవ్ అండి, కొంచెం రిస్క్ ఉంటుంది డ్రైవ్ చేయడంలో. అక్కడ ఘాట్స్ రోడ్ కూడా ఉంటాయి ఊటీలో. నా సజెషన్ అయితే ఎవ్రీ 4 to 5 అవర్స్కి రెస్ట్ అయితే తీసుకోండి, హాఫ్ అన్ అవర్. మాకైతే మెయిన్ బెనిఫిట్ వచ్చేసి లోకల్ సైట్ సీయింగ్ కాస్ట్. అక్కడ క్యాబ్ వాళ్ళు 2,500 పర్ డే అడిగారు. మాకైతే టోటల్ 5,000 అయితే సేవ్ అయ్యాయి 2 డేస్కి. మీరు మీ బేబీస్తో కనుక ట్రావెల్ చేస్తే లగేజ్ని కంఫర్టబుల్గా ఎంతైనా క్యారీ చేయొచ్చు. అలా ఫ్యామిలీస్తో మ్యూజిక్ పెట్టేసుకొని చిల్ అవుతూ సీనియర్ మూమెంట్స్ని ఎంజాయ్ చేస్తూ అలా చిల్ అవుతూ వెళ్ళొచ్చండి కార్లో అయితే. మీరు ఫ్లైట్లో కనుక ట్రావెల్ చేయాలనుకుంటే ఇది ఓవర్వ్యూ అండి. పీక్ సీజన్లో ఇంకా వేరే అవుతూ ఉంటుంది. టోటల్ ట్రిప్ కాస్ట్ వచ్చేసి మనకి 65,320 పడుతుంది. ఫ్లైట్ కాస్ట్ అయితే కొంచెం ఎక్స్పెన్సివ్ అండి, ఎందుకంటే పీక్ సీజన్లో ఇంకా వేరే అవుతున్నాయి కాస్ట్లు అయితే. అండ్ ఇక్కడైతే లోకల్ సీయింగ్ ట్రావెలింగ్ కాస్ట్ అండ్ కోయంబత్తూర్ నుంచి ఊటీకి క్యాబ్ కాస్ట్ కూడా ఎక్స్ట్రా యాడ్ అవుతుంది. ఎక్కువ లగేజ్ కూడా కంఫర్టబుల్గా అయితే క్యారీ చేయలేము. మీతో కనుక సీనియర్ సిటిజన్స్ ఎవరైనా ట్రావెల్ చేస్తుంటే బెటర్ టు గో విత్ ఫ్లైట్స్ అండి, ఎందుకంటే కంఫర్ట్ ఉంటుంది వాళ్ళకైతే. అండ్ 1-2 డేస్ కూడా సేవ్ అయినట్టు ఉంటుంది టోటల్ టైంలో. మీకు హైదరాబాద్ నుంచి ట్రైన్ అయితే 7:05కి స్టార్ట్ అవుతుంది. నెక్స్ట్ మార్నింగ్ 10:20 కల్లా రీచ్ అయిపోతారు. టోటల్ జర్నీ వచ్చేసి 15 అవర్స్ పడుతుంది. ప్రజెంట్ ట్రైన్ కాస్ట్లు అయితే కేటగిరీ వైజ్ అయితే ఇలా ఉన్నాయి. హైదరాబాద్ నుంచి మైసూర్కి ఈవినింగ్ 7:05కి ట్రైన్ ఉందండి. నెక్స్ట్ మార్నింగ్ 10:20 కల్లా రీచ్ అవుతారు మైసూర్. ఎంటైర్ ట్రిప్కి మీల్ కాస్ట్ అయితే 5,600 అవుతుంది. అండ్ టోటల్ ట్రిప్ కాస్ట్ వచ్చేసి మినిమం 43,000, మ్యాక్స్ 64,680 అవుతుంది ట్రిప్ కాస్ట్ వచ్చేసి ట్రైన్లో. మెయిన్ బెనిఫిట్ వచ్చేసి కాస్ట్ ఎఫోర్డబుల్ అండి. స్లీపర్ కనుక బుక్ చేస్తే మన బడ్జెట్లో వెళ్ళిపోవచ్చు. అండ్ మెయిన్ డిసడ్వాంటేజెస్ వచ్చి సీట్స్ ముందే బుక్ చేసుకోవాలండి ట్రైన్లో. నాట్ ఐడియల్ ఫర్ లాస్ట్ మినిట్ ట్రావెల్స్ అండి. మీరు మీ బేబీస్తో కనుక ట్రావెల్ చేస్తుంటే అంత కంఫర్టబుల్గా అయితే ట్రైన్ జర్నీ ఉండదు. టాయ్ ట్రైన్ టికెట్స్ అయితే ముందే బుక్ చేసుకోవాలండి. టాయ్ ట్రైన్ జర్నీ అయితే సూపర్ అనిపిస్తుంది. మీరు బస్లో కనుక ట్రావెల్ చేయాలంటే కొంచెం ఎక్స్పెన్సివ్గానే ఉందండి. పీక్ సీజన్లో అయితే ఈ కాస్ట్లు వేరే అవ్వచ్చు. నా అడ్వైజ్ ఏంటంటే మీరు బస్లో ట్రావెల్ చేయడం కంటే టూర్ ప్యాకేజెస్ ఉంటాయండి, అవి బుక్ చేసుకుంటే బెటర్ అనిపిస్తుంది. నేను ఎంక్వైరీ చేశాను. 2 nights 3 days 8,000 పర్ పర్సన్ అయితే తీసుకుంటారు. అండ్ గ్రూప్కి అయితే 16,000 కూడా తీసుకుంటుంది. కొంచెం బెనిఫిట్ కంపేర్ టు బస్. ఆ ప్యాకేజెస్లో ట్రావెలింగ్ కాస్ట్ ప్లస్ హోటల్ స్టే కూడా ఉంటుందండి. సైట్ సీయింగ్ ట్రావెల్ కాస్ట్ కూడా ఇంక్లూడ్ అయి ఉంటుంది వాటిల్లో. సో ఫ్రెండ్స్, ఈ ఊటీ ట్రిప్ని మీకు నచ్చిన స్టైల్లో అయితే ప్లాన్ చేసుకోండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. బాయ్ బాయ్.